హాయ్ అండి. ముందు వీడియోలో చెప్పాను కదండీ! మాకు అమ్మవారి పండుగలు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయనేసి. అలాగే అఖండ జ్యోతి కూడా వెలిగించాము. ఇంకా ఆ రోజే సాయంత్రం అమ్మవారి పిలుపులకు కూడా వచ్చేసాము. గంటెడలో ఉన్న పెంటం తల్లి గుడికైతే వచ్చేసామండి ముందుగా. ఇంకా ఆ రోజు సోమవారం కావడంతోనే ఇంక జనాలైతే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా అలా వస్తూ ఉన్నారు. పండగలు కూడా చేసుకుంటున్నారు. ఇంకా అలాగే అక్కడ సంత కూడా అవుతుంది సోమవారం. ఇంకా చాలా బాగా చేస్తారనమాట సోమవారం పూజలు. ఇంకా మేము కూడా మాకు కూడా సోమవారం పడింది. మంచిగా పూజ అయితే చేయించేసుకున్నాము. పళ్ళు, కాయలు, పసుపు, కుంకాలు, తాంబూలం అన్నీ పెట్టేసి అమ్మవారికి ఒక పాంప్లెట్ ఇచ్చేసి ఇంకా అమ్మవారి పండగకి రమ్మని పిలుస్తారనమాట. ప్రతి ఇయర్ ఇలానే చేస్తాము. ఇంకా అమ్మవారి చుట్టూ 9 గుళ్ళు ఉంటాయి. 9 అమ్మవార్లు ఉంటారు. ఇంకా అంటే 9 చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ కూడా ఒక్కొక్కరు అంటే లేడీస్ అందరూ వస్తాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి దగ్గర పూజ చేసేస్తాం. తాంబూలం పెట్టేసి హారతలు ఇచ్చేసి పూజ అయితే చేసేస్తాము. అమ్మవారిని కూడా పిలుస్తాం అనమాట. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తీర్థం అనేది తీసేసుకొని కొన్ని ఫొటోస్ దిక్కొని ఇంకా పాతగాజువాకలో ఉన్న కొంచెం అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కూడా పూజ అవన్నీ చేయించేసుకున్నాము. ఇంకా ప్రతి ఇయర్ మేము 3 గుడులకు వెళ్తామండి. ఇంకా పెంటం తల్లి గుడికి, కుంచుమమ్మ అమ్మవారికి, బీసీ రోడ్లో ఉన్న సత్యం తల్లి గుడికి, ఈ 3 గుళ్ళకి వెళ్ళి అమ్మవారిని పిలుస్తామన్నమాట పండగకి రమ్మనేసి. ఇంక ఇలాగ మొత్తం అంతా అయిపోయిన తర్వాత సత్యం తల్లి గుడికి కూడా వెళ్ళాము. కానీ అక్కడ గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. గుడి మూసేశారు. ఇంక మేమే బయటన పూజ అవన్నీ చేసేసుకున్నామండి. ఇంక ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ పూజలు అయితే ఇంకా పండగలు అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా పండగల వీడియోలు కూడా మీరు కంపల్సరీగా పోస్ట్ చేస్తాను తీసి. ఇంకా పండగలు అయితే చాలా చాలా బాగా చేస్తారు. ఇంక ఇవన్నీ అయిపోయింది. ఫోటోలు దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టియండి. బాయ్ బాయ్.